జూనియర్ ఎన్టీఆర్ తక్కువ టైంలోనే స్టార్ హీరో అయ్యారు. ఇండస్ట్రీకి పరిచయమైన వెంటనే బ్లాక్ బస్టర్స్‌ను, ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అప్పటి టాప్ హీరోలకు సాధ్యం కాని కలెక్షన్స్ రాబట్టి తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. మధ్య మధ్యలో ఫ్లాప్స్ వచ్చినా తన స్టార్ హోదా ముందు నిలబడలేకపోయాయి. బాలనటుడిగా 'బ్రహ్మశ్రీ విశ్వామిత్ర' మూవీతో పరిచయం అవ్వగా, హీరోగా 'నిన్ను చూడాలని' మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. డిఫరెంట్ కంటెంట్ సినిమాలలో నటించి ఔట్‌స్టాండింగ్ కలెక్షన్స్ రాబడుతున్నారు. బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన తన టాలెంట్‌తో పాన్ వరల్డ్ స్టార్ అయ్యారు. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా మూవీస్‌లలో నటిస్తున్నారు. 'సింహాద్రి'తో ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 'బృందావనం', 'అదుర్స్' తర్వాత బిగ్గెస్ట్ ఫ్లాప్సే ఎక్కువగా పలకరించాయి. 'టెంపర్' నుంచి డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకొని వరుసగా సక్సెస్‌లను అందుకుంటున్నారు. 'టెంపర్' నుంచి వరుసగా హిట్స్ ఎలా రాబడుతున్నాడో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చస్పీగా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్‌డే సందర్భంగా ఈ వీడియోని మీకు అందిస్తున్నాం. వీడియో లాస్ట్ వరకు చూసి ఎన్టీఆర్ గారి సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. 'రామయ్య వస్తావయ్య', 'రభస' లాంటి భారీ డిజాస్టర్స్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం 'టెంపర్'. అప్పటికే ఈ కాంబోలో తెరకెక్కిన 'ఆంధ్రవాల' ఫ్లాప్ అవ్వడంతో పూరి జగన్నాథ్ ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా రూపొందించారు. ఎన్టీఆర్‌ని న్యూ లుక్‌లో చూపించారు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టెంపో ఎక్కడ మిస్ అవ్వదు. ఎన్టీఆర్ లుక్స్‌తో పాటు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇంటర్వెల్‌లు, బీచ్ ఫైటు, కోర్ట్ సీను గూస్ బంప్స్ తెప్పిస్తుంది. 2015లోనే 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి 67 కోట్లకు పైగా గ్రాసు, 40 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఎన్టీఆర్ యాక్టింగ్, పూరి జగన్నాథ్ టేకింగ్, ఒప్పందం వంశీ స్క్రిప్టు మెయిన్ అసెట్‌గా నిలవడంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది 'టెంపర్'. ఈ మూవీ తర్వాత స్టోరీ సెలక్షన్‌ని పూర్తిగా మార్చేశారు ఎన్టీఆర్. ఆ వెంటనే సుకుమార్ 'నాన్నకు ప్రేమతో' మూవీలో నటించారు. అప్పటికే సుకుమార్ 'వన్ నేనొక్కడినే' లాంటి వైవిధ్యకరమైన మూవీ చేసి ఫ్లాప్ అందుకున్నాడు. అయినా జూనియర్ ఎన్టీఆర్ అవేవి పట్టించుకోకుండా కథ నచ్చడంతో ఫైనల్ చేశాడు. 'నాన్నకు ప్రేమతో' మూవీలో ఎన్టీఆర్ డిఫరెంట్ స్టైల్‌లో సరికొత్తగా కనిపించారు. హీరో మైండ్ సెట్ పెర్ఫార్మెన్స్ మూవీకి మరో హైలైట్. ఇంటర్వెల్‌లు, క్లైమాక్స్ చాలా సింపుల్ అండ్ స్టైలిష్‌గా తెరకెక్కించాడు దర్శకుడు. స్టోరీతో పాటు స్క్రీన్ ప్లే హైలైట్‌గా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ క్యాలిక్యులేషన్ మైండ్ సెట్‌తో కనిపించారు. రివెంజ్ డ్రామా మూవీస్ ఇలా కూడా తీయొచ్చా అనేలా తీర్చిదిద్దాడు సుకుమార్. 2016 సంక్రాంతి బరిలో భారీ పోటీ మధ్య రిలీజ్ అయి సక్సెస్ సాధించి టెర్రిఫిక్ రికార్డులు సొంతం చేసుకుంది. ఎందుకంటే ఇలాంటి కథలతో సంక్రాంతి బరిలో తమ సినిమాను రిలీజ్ చేయడానికి అస్సలు ఇష్టపడరు దర్శకులు. 'వన్ నేనొకనే' మూవీ కూడా డిఫరెంట్ కథతో సంక్రాంతి బరిలో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. 'నాన్నకు ప్రేమతో' మూవీ సక్సెస్ కావడానికి ముఖ్య కారణం జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్ మాత్రమే. ఏకంగా బాక్సాఫీస్ దగ్గర 87 కోట్లకు పైగా గ్రాసు, 53 కోట్లకు పైగా షేర్ సాధించింది. అదే సంవత్సరం రిలీజ్ అయిన ఎన్టీఆర్ మరో మూవీ 'జనతా గ్యారేజ్' నెగెటివ్ టాక్‌తో మొదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఎన్టీఆర్ క్యారెక్టర్ అతను నటించిన ముందు సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మోహన్ లాల్ క్యారెక్టర్‌ని కూడా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశాడు దర్శకుడు. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివకు హైట్రిక్ హిట్‌గా నిలిచింది మూవీ. ఆనంద్ క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ చూపించారు ఎన్టీఆర్. రాజు కనకాల ఎపిసోడ్ మూవీ స్థాయిని మార్చేసింది. స్టోరీ రొటీన్‌దే అయినా కానీ స్క్రీన్ ప్లే, సాంగ్స్ మెయిన్ ఎసెట్‌గా నిలిచాయి. బాక్సాఫీస్ దగ్గర 134 కోట్లకు పైగా గ్రాసు, 81 కోట్లకు పైగా షేర్ సాధించింది. 2017లో బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం 'జై లవకుశ'. 3 విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్‌ను 3 పాత్రల్లో చూసిన ఆడియన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఫస్ట్ హాఫ్ సరదాగా, లవాకుశ క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇంటర్వెల్‌లో రావణ క్యారెక్టర్ ఎంట్రీ టాలీవుడ్‌కే ద బెస్ట్ ఇంటర్వెల్ సీన్‌గా నిలిచింది. రావణ ఎంట్రీ, డైలాగ్స్‌తో మూవీ రేంజ్ మారిపోయింది. డైరెక్టర్ బాబీ 3 పాత్రలను పర్ఫెక్ట్‌గా చూపించడంలో ఎక్కడ తడబడలేదు. మూవీ మొత్తం రావణ క్యారెక్టర్‌పై ఆధారపడి ఉంటుంది. ఆ పాత్రతో నత్తిగా చెప్పే డైలాగ్స్ డిఫరెంట్‌గా అనిపించాయి. జూనియర్ ఎన్టీఆర్ 3 పాత్రల్లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి తన స్థాయిని మరింత పెంచుకున్నారు. వరల్డ్ వైడ్‌గా 131 కోట్లకు పైగా గ్రాసు, 75 కోట్లకు పైగా షేర్ సాధించింది 'జై లవకుశ'. జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన మూవీ 'అరవింద సమేత'. డిఫరెంట్ ఫ్యాక్షనిజం మూవీగా చరిత్రలో నిలిచిపోయింది. అప్పటి వరకు వచ్చిన అన్ని ఫ్యాక్షనిజం సినిమాలకు క్వైట్ ఆపోజిట్‌గా తెరకెక్కించాడు దర్శకుడు. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీతోనే చాలా వేరియేషన్స్ చూపించారు. ఫస్ట్ 20 నిమిషాలు టెర్రిఫిక్‌గా ఉంటుంది. జగపతి బాబు ప్రతి సీన్ అల్టిమేట్. ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్‌తో పాటు చాలా వేరియేషన్సే చూపించారు. మొదటి వారం నెగెటివ్ టాక్‌తోనే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వరద పారించింది.
టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా 138 కోట్లకు పైగా గ్రాసు, 100 కోట్లకు పైగా షేర్ సాధించి ఎన్నో లాభాలను అందించింది. 'అరవింద సమేత' తర్వాత 4 సంవత్సరాలకు జూనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన మరో మూవీ 'ట్రిపుల్ ఆర్'. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. జూనియర్ ఎన్టీఆర్ భీమ్ పాత్రలో కనిపించారు. 'ట్రిపుల్ ఆర్'లోని ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే 'కొమరం భీముడో' సాంగ్ ఒకటి చాలు. ఈ పాటలో తను టెర్రఫిక్ యాక్టింగ్ కనబరిచారు. ఇంటర్వెల్ ఫైట్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్‌తో రౌద్రం చూపించారు. మాస్ పెర్ఫార్మన్స్‌తో ఎనర్జిటిక్‌గా కనిపించారు. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ మరో హైలైట్. భీమ్ పాత్ర తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది. హెవీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది మూవీ. టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా 1387 కోట్లకు పైగా గ్రాసు, 850 కోట్లకు పైగా షేర్ సాధించింది మూవీ. వరుసగా 6 సక్సెస్‌లతో ఎన్టీఆర్ ప్రతి సినిమాలో డిఫరెంట్‌గా కనిపించడంతో పాటు చాలా షేడ్స్ పరిచయం చేశారు. ఇప్పుడు వరుసగా 2 పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఈ 2 సినిమాలు బిగ్గెస్ట్ సక్సెస్ సాధిస్తే వరుసగా 8 సినిమాలు ఆల్ టైమ్ హిట్స్‌గా నిలిచిన సినిమాలుగా చరిత్రలో నిలిచిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.